నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఇక నిన్న చాలా బట్టలన్నీ ఉతికి ఆరేసాను కదండీ! ఎండ చాలా బాగా ఉందండి. తీసుకొద్దాం అని ఎండకి భయపడి వెళ్ళలేకపోయాను. అప్పటికి టైము 4:30 అయ్యిందండి. ఇంకా మధ్యాహ్నం ఈ బట్టలు ఉతికి ఆరేసి కిందకొచ్చిన తర్వాత పడుకుందాంలే అని కొంచెంసేపు భోజనం చేసి భగవద్గీత క్లాసులు విని పడుకుని లేచి పైకి వెళ్ళి తీసుకొచ్చానండి ఈ బట్టలన్నీ. ఇక ఇప్పుడు మడత పెట్టాలి. సాయంత్రం పని మళ్ళీ మొదలైపోయిందండి. మళ్ళీ పొద్దున్నే మాకు ఎక్కువగా క్లాస్లో టైం పడుతుంది, కుదరదని చెప్పి ఇప్పుడే చేసేసుకుందామని చెప్పి ఇక ఇప్పుడే మొదలు పెట్టేశానండి. మామూలుగా అయితే 5:30కి అలాగా స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ పని. ఇప్పుడు ఒక గంట ముందలే చేసుకోవాల్సి వస్తుంది. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను. ఇంకా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నేను ఈ వీడియోలో ఇలాగా నేను చేసిన పనులు ఈరోజు షేర్ చేద్దామని చెప్పి కొంచెంగా మీకు వీడియో చేసి పెడుతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇంకా ఈ బట్టలన్నీ తీసుకువచ్చిన వెంటనే మడత పెడితేనేనండి, లేదంటే అలాగే బద్ధకం అయిపోతుంది. ముడతలుగా ఉతికినట్టు ఫీలింగ్ కూడా ఉండదండి. ఇంకా బట్టలు చూస్తుంటే చిరాకేస్తుంది అనమాట. మడతలు పెట్టేసుకుంటే మంచిగా ఇస్త్రీ మడతలు వెళ్ళే భలేగా వచ్చేస్తుందిలేండి. అందుకని చెప్పి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా మడతలు పెట్టేసేసి సర్దేసేద్దామని చెప్పి అయిపోయినాయండి. మడతలు పెట్టేశాను కదా. ఇంకా ఇదంతా అలమారలో సర్దేసేసుకుని బట్టలు ఇంకా ఇల్లు గుమ్మాలు తుడిచేసి మాప్ పెట్టేసేద్దాము. ఎందుకంటే పొద్దున్నే పెట్టుకోకుండా ఈ పూట పెట్టేసేద్దామని చెప్పి అనుకుంటూ ఇక మొదలు పెట్టానండి. ఎందుకంటే అసలు ఇంట్లో పని ఎంత చేసినా తగ్గదు కదండి ఎవరికైనా. నాకైతే అలాగే ఉంటుందండి. చేసే కొద్దీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అట్లా చేసినా కూడా ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈయన గారు ఖాళీగానే కదా, ఏం చేస్తున్నావు, ఈ పని కూడా చేయలేవా అని అంటారు. చిటికీ మాటకి అదే మాట అంటూ ఉంటారు. నాకు హెల్ప్ చేస్తే చేస్తారు కానీ మాటలు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏం చేస్తామండి, అన్నిటికీ అడ్జస్ట్మెంట్ లైఫ్ అనమాట. సర్దుకుపోవాలి, వాళ్ళు సర్దుకుపోవాలి, మనము సర్దుకుపోవాలి. మన వలన వాళ్ళు ఒక మాట అన్నా మనం ఊరుకోవాలి. మనల్ని వాళ్ళు అనేటప్పుడు మనం ఊరుకోవాలి. మనం ఏమైనా కోపం వస్తే వాళ్ళనేమన్నా వాళ్ళు ఊరుకోవాలి. అలా ఉంటేనే కదండి. ఇక ఇదిగోనండి, ఇలాగ ఎక్కడ సర్దేసేసి ముందల ఇవన్నీ ఒకరోజు తోడకపోయినా దుమ్మే కదండి. ఇక రోజు ఇదే పని, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తున్నాను అని అనుకోకండి. ఏ రోజుకి ఆ రోజు మనం కడుపుకు తింటున్నట్టే శుభ్రం కూడా చేసేసుకోవాలి కదండి అని అంటూ ఉంటారండి ఈయన. అందుకని చెప్పి ఇలాగ తుడిచేసి ఇల్లు ఊడ్చేసుకొద్దామని చెప్పి పైనే ఉందిలేండి దుమ్ము, అంత బాగా ఏం లేదు. అందుకని అంత నాకేమీ ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఏ పూటకి అప్పుడు తుడిచేస్తాను కదా. ఎప్పుడైనా ఊరెళ్ళి వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఉండి 1 రోజు 2 రోజులు బద్ధకిచ్చినప్పుడు తుడవకపోతే ఇక అట్లాగా నాకు ఇబ్బందిగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో ఏ రోజుకి ఆ రోజు చేసేసుకుంటుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఇదిగోండి, ఇలా అంటే నేను ఇక గదులన్నీ చూపించట్లేదులేండి. ఇక అన్ని గదుల్లో కబోర్డ్స్ కానీ మంచాలు కానీ ఏమైనా ఇలా తుడిచేసేస్తానండి ఎప్పటికప్పుడు. ఎందుకులే అవన్నీ చూపించటం అని చెప్పి ఒక్కవరకే బోర్ కొడతా ఉంటుంది కదండి. ఇక్కడైతే కొంచెం వెలుతురుగా కూడా ఉంది. అసలు 5:30 అవుతున్నా కూడా ఎండ ఆరైనా కూడా తగ్గట్లేదండి. మాకు ఇటు పడమర ఫేస్ కదా, సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చేస్తాయి తలుపు తీస్తే. అందుకని తలుపు వేసుకుని ఫ్యాన్ వేసుకుని ఇప్పుడు ఫ్యాన్ తీసేసాలండి. ఇల్లు ఊడుస్తున్నానని చెప్పి ఇంకా శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొచ్చేసేసానండి. ఇట్లా ఊడ్చుకుంటే మనకి ఇలాగా మన పనులు మనం ఇంట్లో పనులు చేసుకుంటేనండి మనం ఆరోగ్యంగా కూడా ఉంటామండి. వస్తువులైనా అంతే కదా, మనం వాడకపోయినా ఏమీ తుడవకపోయినా ఎలా దుమ్ము పట్టేసి ఉంటాయో మన ఒంట్లో అవయవాలు కూడా మనం మంచిగా మనం ఒళ్ళొంచి పని చేసుకోకుండా ఉంటే ఏదో ఒకటి ఎక్కడో చోట రుగ్మతులు బయటకు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారండి పెద్దలు. అందుకని నేను ఎక్కువగా ఇంట్లో పనులన్నీ నేను చేసుకోవటానికే చాలా అంటే చాలా ఇష్టపడతానండి.
మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. ఇంట్లో చేసి బయటికెళ్ళి చేసి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి? వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత ఇంట్లో ఉండి ఈ పనులు కూడా చేసుకోలేనా అని నాకు నేనే అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా ఓపిక ఉన్నంత వరకు ఇలా చేసుకుందాము, ఓపిక లేనప్పుడు అప్పుడు సంగతి అప్పుడు అని అనుకుంటూ ఉంటానండి. అదే అడుగుతానండి ఆ కన్నయ్యని, నా కన్నయ్యని నేను, నాకెప్పుడు శక్తి ఇవ్వు నాయనా, నా పనులు నేను చేసుకునే ఓపిక ఇవ్వు, నిన్ను పూజించే అదృష్టాన్ని నాకు కలిగించు ఎప్పుడు అని అదొక్కటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక మాప్ పెట్టేస్తున్నానండి. ఈ మాప్ పెట్టేసి ఇంట్లో వంటగదిలో చేసుకునే పనులు ఉన్నాయి. పప్పు ఒకటి నానపోసాను ఇడ్లీకి వేద్దామని చెప్పి. పొద్దున కూడా ఉప్మానే చేశాను కదా, ఇంకా ఇడ్లీకి వేద్దాము అని పప్పు కడగాలి కదా అని చెప్పి త్వరగా సంధ్య దీపారాధన ఒకటి చేసుకోవాలి. దీపం ఉంటుందండి, కానీ ఏదో కొంచెంగా నూనె వడ్డిస్తాను. నూనె వడ్డించి అగరపుల్ల వెలిగించి దండం పెట్టుకుని నాకేమైనా కొంతసేపు కూర్చోవాలి చేసుకోవాలి అనుకుంటే ఇక ఇట్లాగా ముందలే మొదలు పెట్టేస్తానండి పని. ఇక కాసేపు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలా భగవంతుడి మీదే ధ్యాస పెట్టి కొంతసేపు అలాగా మందిరంలో కూర్చుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. వీలైనప్పుడల్లా కుదిరిన వాళ్ళకి ఒక్క చిన్న దీపారాధన చేయండి. చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా చెప్తున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. నేను ఫాలో అవుతున్నానని చెప్పి, నాకు ఇష్టమని చెప్పి, నాకు ఇలాగ బాగుందని ఒక మంచి మాటనే నేను చెప్తున్నానండి, వేరేగా ఏమీ కాదు. ఇక నేను ఇలాగే చేసుకుంటూ ఉంటానండి ఏ పనులైనా. ఇక వంటగదిలోకి వచ్చేసానండి, మీకు చూపించుదామని. ఇదిగోండి దీపారాధన. ఆ దీపం ఆ లక్ష్మీ తల్లి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. నిండుగా వడ్డిచ్చేస్తారు పొద్దున పూటే నూనె. ఇంకా సాయంత్రం నేను చేస్తున్నప్పుడు ఇదిగోండి కొంచెం మిక్సీలో వేస్తాను కదా, ఇక సాయంత్రం నేను స్నానం చేసినప్పుడు మరి కొంచెం వడ్డిస్తాను కదా, ఇంకా తెల్లవారులు వెలుగుతూనే ఉంటుందండి. ఎప్పుడన్నా నూనె తక్కువగా ఉన్నప్పుడు నిండుకుంటుంది, కొండెక్కుతుంది అనమాట ఆ తల్లి దీపారాధన. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టేశాను, కడిగేసేద్దాము అని చెప్పి ఇక 4 వంపులు వంపేశానులేండి. మీకు చూపించడానికి ఒకసారి చూపించాను. 10 నిమిషాల్లో అయిపోతుంది కానండి వీడియో చేయటానికి ఎంత టైం పడుతుందండి? ఒక గంట నుండి మొదలు పెడితే 3 గంటల వరకైనా పట్టిద్దండి ఇవన్నీ కడుక్కుని శుభ్రం చేసుకునేసరికి. ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి ఇలాగా మంచిగా కడిగేసుకున్నాం కదా, చక్కగా ఇది గిన్నె చుట్టూ అవుతుంది కదా పిండి, నీట్గా తుడిచేసి పెట్టేసుకోవాలండి. మా అమ్మ ఇలాగే చేసేదండి. పప్పు పోస్తే మాకు చిన్న రోలు ఉండేదండి. అంటే అమ్మ నేను ఉండేవాళ్ళం చివరిలో లాస్ట్ రోజుల్లో. అయితే రుబ్బేది కాదండి రోట్లో మా అమ్మ. రోలు ఉంటే ఆ రోట్లో బండ ఉండేది, బండతోటి పప్పు పిండి చేసేసేదండి. చాలా బాగుండేది. ఇలా చిన్న గిన్నెలోకి తీసి ఇలా చుట్టూ నీట్గా తుడిసి చక్కగా పెట్టేదండి ఓ పక్కన. అదే నాకు ఆ పనే తీరే వచ్చిందండి. అలా శుభ్రంగా ఉంటుంది, చుట్టూ అతుక్కున్నదంతా వేస్ట్ అయిపోద్ది, ఒక ఇడ్లీకి వస్తుంది, అలా వదిలేస్తే ఎలాగా అని అనేది. ఇక పక్కన పెట్టేశానండి. అది ఈ రోజంతా పులిస్తే కానీ రేపు పొద్దునకి నేను పెట్టుకోవటానికి ఉంటుంది కదా. ఇది కెమెరా ఏంటో కుదరట్లేదండి, అందుకని చెప్పి కొంచెం ఊగుతూ ఉంది, సరిగ్గా సెట్ అవ్వలేదు నాకు. మళ్ళీ మంచిగా పెట్టుకుని ఏమనుకోకండి అలా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని. ఇక ఈ మిక్సీలు ఇవి చాలా రోజుల నుంచి కొంచెం మరకలుగా ఉన్నాయి, తుడవచ్చు కదా, నాకేం ఖాళీ ఉండలేదు, లేకపోతే నేను తుడుస్తాను అని అంటున్నారు ఈయన చూసినప్పుడల్లా. ఇప్పటికే 2-3 సార్లు అన్నారు, ఎందుకులే ఇంక ఈ పని కూడా చేసేద్దామని అనుకోకుండా ఈ పని పెట్టుకున్నానండి. ఇలా నీట్గా పెట్టుకుంటే వస్తువు, ఈ మిక్సీ కొనండి 10 సంవత్సరాల పైనే అవుతుందండి, 15 సంవత్సరాలు అలా అవుతుందండి. అసలు ఎంత మన్నికగానో ఉంటుందండి. నా ఒక్క చేతి మీదే వాడతాను కదా జాగ్రత్తగా. ఇంతవరకు రిపేర్ అనేది లేదండి. ఎప్పుడైనా కప్లర్స్ పోతే ఆయన తీసుకెళ్ళి వేయించుకుని తీసుకొస్తారు, కానీ మిక్సీ అనేది రిపేర్ రాలేదండి. ఇలా నీట్గా తుడిచేసి ముందల నీళ్ళు వెళ్ళకోకుండా తడి క్లాత్తో ముందల సబ్బు పెట్టి తోమేసేసి తర్వాత తడి క్లాత్ గట్టిగా పిండేసేసి నీళ్ళు వెళ్ళకుండా ఇలాగ శుభ్రంగా తుడిచేసానండి. పైన నీళ్ళు వెళ్తే మళ్ళీ లోపల పాడైపోతుంది కదా. ఈయన అలాగే శుభ్రం చేస్తారండి, అందుకని చెప్పి ఈయనే చేస్తారండి ఎక్కువ శాతం. ఇక నేను
ఆయన ఖాళీ ఉండలేదులే అలాగే అయిపోతుందని చెప్పి నేనే మొదలు పెట్టుకున్నాను. ఇలాగ శుభ్రం చేసేసి కడుక్కోకుండా తడి క్లాత్ పెట్టేసేసి శుభ్రంగా తుడిసేసానండి. భలే నీట్గా వచ్చిందండి. వస్తువుని ముద్దు పెట్టుకోవాలన్నట్టుగా భలే అనిపించిందిలేండి. ఈ గ్రైండర్ కొని కూడా 15 సంవత్సరాల పైనే అవుతుందండి. మిలిటరీలో తీసుకున్నారు ఈయన తెలిసిన వాళ్ళ దగ్గర. అసలు ఎంత బాగుందోనండి. ఇంతవరకు చిన్న రిపేర్ అనేది కూడా రాలేదండి. అది రాయి కూడా కక్కుపోలేదండి. మంచిగా నలుగుతుంది. ఇంకా ఎందుకంటే ముగ్గురమే కదా అని చెప్పి మిక్సీలోనే పడుతున్నాను పిండి. రాత్రిపూటేమో బయట పెడితే తెల్లారికి మెత్తగా ఇడ్లీ బాగుంటుందిలే అని చెప్పి రోజు మార్చి రోజు కదా గ్రైండర్లో ఎందుకులే, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా గారెలు రుబ్బాలి, గారెల పిండి వేయాలి అట్లాగా అని పప్పు ఎక్కువగా ఉంటే మాత్రం గ్రైండర్లోనే వేసేస్తాను. అప్పుడు ఇదే వాడతానండి. భలే చాలా మన్నికగా ఉందండి. ఇలాగ ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టుకుంటేనే కదా మన్నికగా ఉంటాయి వస్తువులు అని అనిపిస్తుందండి. ఏదైనా పోతే మనం తీసుకెళ్ళడానికి ఒక పని, డబ్బులు పెట్టాలంటే వందలు వేలు అవుతున్నాయి కదండి. అందుకని చెప్పి ఉండగానే మంచిగా ఉన్నప్పుడే శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకే మంచిది కదా అని ఇక ఇంతలో స్టవ్ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి ఈ స్టవ్ క్లీన్ చేసేస్తే ఇక వంటగదిలో పని అయిపోతుందండి. సాయంత్రం పని ఇంకా టిఫినే కదా, స్నానం చేసేసి వేసేద్దామని చెప్పి ఇంతలో ఇంకా ఫోను సపోర్ట్ చేయట్లేదండి. అందుకని చెప్పి ఇక ఈ కొంచెంతోనే ఆపేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరీ ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.